సో ఈరోజు మార్నింగ్ మార్కెట్ చూస్తే నష్టాలతో స్టార్ట్ అవ్వడం జరిగింది, కానీ క్లోజింగ్ మాత్రం పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ట్రేడ్ డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని యూరోపియన్ యూనియన్స్తో ట్రేడ్ డీల్ అయితే కొనసాగించడం, ఈరోజు ఒప్పందం ఓకే కావడం జరిగింది. సో మార్కెట్లో ఆ సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 126 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 25,175 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత సెన్సెక్స్ వచ్చేసి 319 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 81,857 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 732 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 59,205 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం కొంచెం నష్టాలు అయితే చూడొచ్చు ఈరోజు మనం. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 91.63 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆటోకి సంబంధించిన సెక్టార్లు మాత్రం కొంచెం స్లైట్లీ నెగిటివ్గానే ట్రేడ్ అయింది, మనం నష్టాల్లో ముగిసిందని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్లో అయితే మంచి సెంటిమెంట్ అయితే కనపడిందని చెప్పాలి. ముఖ్యంగా ట్రేడ్ డీల్ అంటే FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది యూరోపియన్ యూనియన్తోని. అంటే ఒక్క సంతకంతో 27 దేశాలతోనైతే ట్రేడ్ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం మన ఇండియాకి బాగా కలిసి వచ్చే అవకాశం అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ట్రేడ్ డీల్ అనేది ఇండియా ఒక ఎకానమీ దిశ మార్చే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ ఏంటి, ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ఎలా నడుస్తుంది, మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రవి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చారు మార్కెట్లో, చాలా మంది మెసేజ్లు కూడా వచ్చాయి మీ వీడియోకి. సార్ గురుప్రసాద్ సార్ మాకు సజెషన్స్ ఇవ్వడం లేదు అంటే లేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి సార్? అసలు యుఎస్ లో మనకి కొద్దిగా ఒక బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేశాను ఫ్లోరిడాలో. ఓకే సార్, ఓవరాల్ గా ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్స్ గురించి చెప్పండి సార్. ఆల్రెడీ మీరు ఇంతకుముందు భరత్ సార్ తోని డిస్కషన్ లో చెప్పారు, ఈ ఇయర్ లో ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూగా మార్కెట్ అయితే పాజిటివ్నే వెళ్తుందని చెప్పారు. ప్రజెంట్ ఏంటి సార్ మార్కెట్ ట్రెండ్, మీరేం విశ్లేషిస్తారు? సార్ మార్కెట్ సార్ మన అనుకున్నట్టు ఆల్ టైమ్ హై వచ్చింది, ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది. బట్ అయితే మనం క్వార్టర్లీ యాజ్ పర్ ఈ క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చ్ మనకి ఎంత ఐ వస్తుందో మార్కెట్లో ఆ ఐ బ్రేక్ అయితే కానీ నెక్స్ట్ ఫర్దర్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ అనేది మనం చూడగలం. ఓకే, లేదంటే డెఫినెట్ గా మార్కెట్ వచ్చి అంటే నేనేమంటున్నానంటే మార్కెట్ వచ్చి ఓవర్ హీట్ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఒకేసారి అలా పొంగిందో మన మార్కెట్ కూడా కమింగ్ ఇయర్స్ అంటే మేబీ ఈ ఇయర్ చెప్పలేను, ఒడిదుడుకులుగానే ఉండొచ్చు. బట్ కమింగ్ ఇయర్స్ మాత్రం మార్కెట్ మాత్రం డెఫినెట్ గా ఒక మంచి పాజిటివ్ మూడ్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇదన్నీ వచ్చి ఒక రైట్ టైం గా మనం అనుకోవాలి. ఎందుకంటే మార్కెట్ చూడండి, ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో వచ్చి నెగిటివ్ లోనే ఉంది. ఇప్పుడు ఎంత పెద్ద వాళ్ళ పోర్ట్ఫోలియో అయినా కూడా నెగిటివ్ లోనే ఉంది. ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ వెళ్ళినా కూడా ఏ స్టాక్స్ కూడా పెరగలేదు, ఇంకా కూడా పోర్ట్ఫోలియో డౌన్ అవుతుంది. ఇంకా 10%, 20%, 30% ఇంకా కూడా డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అయితే పానిక్ అవ్వకూడదు. ఓకే, అది ఒకటే నేను చెప్పగలను నా విశ్లేషణ. ఎందుకంటే చూడండి, మార్కెట్ లో తెలివైన వాళ్ళు చేసే పనులు ఏంటంటే బై ఆన్ డిప్స్, బాగా డిప్స్ లో బై చేస్తారు, దాన్ని క్యాచ్ చేసి పెట్టుకుంటారు. మంచి ర్యాలీ వెళ్ళినప్పుడు చక్కగా హాయిగా కూర్చొని చక్కగా అమ్ముకొని కాఫీ తాగుతూ ఉంటారు హ్యాపీగా. మనం ఇప్పుడు ఎలా మనం ఎంత చూడడానికి పోర్ట్ఫోలియో డౌన్ లో ఉంది అని ఎంతో మంది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, ఒక కంటిన్యూగా ఒక 4-5 సంవత్సరాలు డౌన్ ఉండింది. ఈ 2 సంవత్సరాలే కదా 24, 25, ఈ 26 కూడా మేబీ నాకు తెలిసి పెద్ద, ఎందుకంటే ఒడిదొడుకులు ఖచ్చితంగా ఉంటుంది. కొద్దిగా కాషియస్ గానే ఉండాలి. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ ఈ మార్చ్ ఐ ఎంత ఐ వస్తుందో ఆ ఐ బ్రేక్ అవనంత వరకు, అంటే మళ్ళీ ఆల్ టైమ్ ఐ మళ్ళీ బ్రేక్ అయితేనే మళ్ళీ, ఎందుకంటే ఈ ఐ బ్రేక్ అయింది వచ్చి ఇట్ ఈస్ ఎలా చెప్పాలంటే ఒక అందరినీ ఒక ట్రాప్ చేసి రప్పించింది మార్కెట్. ఓకే, కాబట్టి ఇది వచ్చి మనం ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ గా తీసుకొని మళ్ళీ ఎప్పుడు ఈ అంటే మార్చి లోపు ఎంత ఐ వస్తుందో ఆ ఐ బ్రేక్ అయితేనే మళ్ళీ మనం వెళ్తాం. ఏదైనా తెలుసుకోండి, ఒక వాల్యూ, ఇంపార్టెంట్ వాల్యూ చెప్తాను, 26,500 పైన ఉంటేనే మార్కెట్ మళ్ళీ లెగ్ ఆఫ్ ద ర్యాలీ మనం చూడగలం. ఓకే, 26,500 కంపల్సరీ క్రాస్ అవ్వాలి, అక్కడ సస్టైన్ అవ్వాలి ఫస్ట్ మేజర్ గా.
ఇండెక్స్ వచ్చి ఆ పాయింట్లు వచ్చి సస్టైన్ అయితే ఖచ్చితంగా మనం ఫర్దర్ డేస్ లో మంచి ర్యాలీ చూస్తాం. బట్ ఇదన్నీ జరుగుతుంది క్రమంగా. చూడండి కాల పరిమాణంగా అన్ని మారుతుంది, అన్ని జరుగుతుంది. సార్ అంటే ఇప్పుడు ఈ వీక్ సంబంధించి కానీ లేకపోతే ఈ మంత్ సంబంధించి కానీ ఓవరాల్ గా ట్రెండ్స్ ఏమైనా చెప్తారా? నిఫ్టీ ఈ వీక్ కావాలంటే మనం చెప్దాము. బట్ ఈ వీకెండ్ మన వాళ్ళకి బడ్జెట్ మెయిన్ చాలా మంది డౌట్ అదే సార్. బడ్జెట్ రోజు మార్కెట్ సంబంధించి కానీ ట్రేడింగ్ సంబంధించి కానీ ఎలా ఉండాలి? సండే రోజు ఆ రోజు ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అవుట్ సైడే ఉండడం బెటరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఒడిదుడుకులను తట్టుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అదే ఎందుకంటే కొంతమంది అసలు ఈ బడ్జెట్ ట్రేడింగ్ కోసమే వెయిట్ చేస్తుంటారు సంపాదించే వాళ్ళు. ఓకే, చూడండి టాలెంట్ ఉండేవాళ్ళు ఇవన్నీ ఒక ఆపర్చునిటీగా, ఎందుకంటే హెవీ వాలటైల్ ఉంటే బాగా సంపాదిస్తారు. అదే టాలెంట్ ఉండేవాళ్ళు, అదే అన్ఎక్స్పీరియన్స్ గా ఉండేవాళ్ళు లూజ్ చేస్తారు. ఇక్కడ డిఫరెన్స్ అది. ఓకే సార్, అంటే బడ్జెట్ రోజు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా వద్దంటారా? అంటే మామూలు ట్రేడింగ్ కాకుండా నార్మల్ ఇన్వెస్ట్మెంట్. నేనేమంటే ఇప్పుడు మార్కెట్ వచ్చి ఆల్ టైమ్ బడ్జెట్ కూడా నాకు తెలిసి సెల్ ఆన్ రైస్ అనే ఉంది. నాకేం పెద్ద పాజిటివ్ మూవ్మెంట్ ఏం ఉండదు బడ్జెట్ కూడా. ఓకే, మేబీ ఫాల్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఏదైనా అప్ సైడ్ వచ్చినా కూడా అది సెల్లింగ్ కోసమే. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు సెల్. కాబట్టి దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోకూడదు. ఎందుకంటే మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఇది వచ్చి సెకండ్ ఇయర్ అనుకుంటా. సెకండ్ ఇయరే కదా, సెకండ్ ఇయర్. కాబట్టి వాళ్ళకి ఇంకా టైం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ కి ఇంకొక 2 years 3 years ఉంది. కాబట్టి ఎలక్షన్ టైం వచ్చేటప్పుడు కాబట్టి వాళ్ళు నామ్స్ ఏదైనా చేంజ్ చేయొచ్చు. వాళ్ళ బడ్జెట్ మళ్ళీ ప్రజల కోసం ఒక మంచి ఇది వచ్చి ఇప్పుడు అట్నే కంటిన్యూ అవుతుంది అన్ని. కాబట్టి నేనేం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ బడ్జెట్ లో. నాకు అంటే ఉండేది అలాగే ఉంటుంది, నో పాజిటివ్ నో నెగిటివ్. బట్ మార్కెటింగ్ మాత్రం ఒక నెగిటివ్ గానే ఉంటుందని నేను భావిస్తున్నా. సో ఓకే, అలా ట్రెండ్స్ గురించి చెప్తున్నారు సార్. నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నిఫ్టీ వచ్చి మనకి ఈ వీక్ ఆల్రెడీ ఇప్పుడు మనం వచ్చి 25,175 ఉన్నాము. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ వీక్ 25,200 పైన ఒక 2 hours ట్రేడ్ అయిందంటే 1 or 2 hours నిఫ్టీ బాగా ట్రేడ్ అయిందంటే ఈ వీక్ అప్ సైడ్ లెవెల్స్ వచ్చి 25,275, 25,448, 25,555 అండ్ 25,728 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, ఇవన్నీ వచ్చి నాకు తెలిసి బడ్జెట్ రోజు అప్ అండ్ స్వింగ్ చూడొచ్చు. అదేలాగా డౌన్ సైడ్ కూడా ఈ వీక్ చాలా కాషియస్ గా ఉండాలి. 24,900 బిలో ఒక 1 hour ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చి 24,822, 24,648, 24,541, 24,368 దాకా చూడడానికి అవకాశం ఉంది. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పేస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వీక్ వచ్చి ఒక పాజిటివ్ మోడ్ లోనే ఉంది. ఇప్పుడు క్లోజింగ్ 59,205 ఉంది కాబట్టి ఇట్స్ అ వెరీ పాజిటివ్ క్లోజింగ్. మనకి అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి 59,469, 59,736, 60,168. ఇక మాక్సిమం ఏదైనా బడ్జెట్ వల్ల ఇంకా ఏదైనా ఒక పెద్ద హైప్ వస్తే 61,000 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టర్స్ కి ఏదైనా ఒక మంచి న్యూస్ వస్తే, ఎందుకంటే బ్యాంకింగ్ వచ్చి కొద్దిగా పాజిటివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అదేలాగా డౌన్ సైడ్ వచ్చి 58,100 కింద ఒక 1 hour ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ లెవెల్స్ 57,900, 57,470, 57,200, 56,770 ఈ లెవెల్స్ డౌన్ సైడ్ చూడడానికి అవకాశం ఉంది. అదేలాగా సెన్సెక్స్ చెప్తాను. సెన్సెక్స్ కూడా అప్ సైడ్ వచ్చి 82,000 పైన ఒక 1 hour 2 hours ట్రేడ్ అయిందంటే అప్ సైడ్ టార్గెట్స్ 82,284, 82,858, 83,206, 83,776. అదేలాగా డౌన్ సైడ్ 81,050 బిలో ఒక 1 hour ట్రేడ్ అయిందంటే
మనకి డౌన్ సైడ్ వచ్చి 80,791, 80,221, 79,868, 79,298. ఇది డౌన్ సైడ్ మనం చూడడానికి అవకాశం. ఓకే సార్, ఈరోజు కుదిరిన డీల్ ఇండియా EU డీల్ పైన మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సార్ ఇట్స్ అ వెరీ గుడ్ డీల్, బట్ మార్కెట్ చూడండి ఇదన్నీ దేని వల్ల వచ్చిందంటే ట్రంప్ వల్లే వచ్చింది. ఓకే, కాబట్టి అతను చేసే చెడులో మనకి చాలా మంచి జరుగుతుంది. ఓకే, అంటే అది ఒకటే చెప్పాలి. ఎందుకంటే ఎవడన్నా ఒకడు మనల్ని నాశనం చేయాలని కోరుకుంటే వాడు నాశనం అయిపోతాడు. ఓకే, కాబట్టి అలాగే ప్రపంచంలో జరుగుతుంది. కాబట్టి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. అంటే సార్, అంటే ఇన్ని రోజులు మీ ట్రెండ్స్ యొక్క అబ్జర్వేషన్, ఈ డీల్ తోని మీ ట్రెండ్స్ యొక్క అబ్జర్వేషన్ ఇంకా కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా? లేదు లేదు లేదు, మనకి ఏంటంటే ఇంకా అంటే మార్కెట్ ని ఇంకా కొద్దిగా ఎక్కువ వీక్ చేయదు దీనివల్ల. చూడండి మోడీ గారు జిఎస్టి రిఫార్మ్స్ చేశారు, జిఎస్టి మళ్ళీ దాన్ని మార్పులు చేశారు, దానివల్ల మార్కెట్ కొద్దిగా నిలబడింది. చూడండి ఈ రోజు అన్ని మార్కెట్ కంటే మన మార్కెటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే, చాలా బలంగా ఉంది. ఇదేం పెద్ద కరెక్షన్ ఏం కాదండి. చూడండి ఆల్ టైమ్ హై నుంచి ఇంకా కరెక్షన్ వస్తే ఒక 10%, 15% రావచ్చు. బట్ అది వచ్చి ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి కానీ ఎలా చెప్పాలంటే పొద్దాగా ఏడవకూడదు. కరెక్షన్ వస్తే ఓకే, హ్యాపీగా మనం దాంట్లో నుంచి ఎలా మనం ప్రాఫిట్స్ తీసుకోవాలి, ఎక్కడ ఏ స్టాక్స్ డౌన్ సైడ్ లో కొనాలి, అది విశ్లేషకుల్ని కనుక్కొని ఎక్కడ పడితే అక్కడ కొనకుండా డౌన్ లో కూడా పర్ఫెక్ట్ గా ఏ స్టాక్స్ ఎక్కడెక్కడ కొనాలని మార్కెట్ లో ఎంతో మంది నాలాగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కొని ప్రజలు అప్రమత్తంగా ట్రేడ్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. సార్ ఇంకోటి, ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చారు, ఖచ్చితంగా వ్యూవర్స్ మీ నుంచి అయితే కొన్ని స్టాక్ ఎక్స్పెక్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అంటే వ్యూవర్స్ కోసం కొన్ని ఏమైనా సజెషన్స్? చూడండి ఇప్పుడు నేను స్టాక్స్ వచ్చి ఎందుకంటే మార్కెట్ కరెక్టివ్ మోడ్ లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక మంచి టాటా గ్రూప్ స్టాక్స్ చెప్తాను. వెరీ వెరీ బెస్ట్ స్టాక్స్. డౌన్ సైడ్ లో ఎక్కడెక్కడ మీ పెట్టుబడిని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరి దగ్గర ఒక ₹1,00,000 ఉంది అంటే ఒక 10 లక్షల రూపాయలు క్యాపిటల్ ఉంది అనుకోండి ఊరికే, ఒక్కొక్క స్టాక్ కి ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఆ ₹1,00,000 కూడా 3 భాగాలు చేసి 30%, 30%, 30% అలా ఒక 3 భాగాలు చేసుకొని ఒక్కొక్క స్టాక్ లో ఎక్కడెక్కడ కొనుక్కోవచ్చని కొన్ని టాటా గ్రూప్ స్టాక్స్, పర్టికులర్ గా టాటా గ్రూప్ బాగా మంచి ఫాల్ లో ఉంది. కాబట్టి యాక్చువల్గా అదానీ గ్రూప్ స్టాక్స్ చెప్దాం అనుకున్నాను, నెక్స్ట్ వీక్ అది మనం చెప్తాము అదానిది. ఫస్ట్ ఇప్పుడు టాటా గ్రూప్ స్టాక్స్ మనం చెప్తాం. ఓకే, టాటా గ్రూప్ స్టాక్స్ వచ్చి ఇప్పుడు టాటా కెమికల్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక 30% కొనుక్కోవచ్చు, ₹710 ఉంది. ఇక్కడ వచ్చి మనము 30% కొనుక్కొని తర్వాత 645లో ఒక 30%, తర్వాత 550లో ఒక 30%. ఈ ప్రైజెస్ లోనే కొనాలి, ఇంకెక్కడ కొనకూడదు, అంతే. అదేలాగా టాటా ఇన్వెస్ట్ వచ్చి ఇప్పుడు ₹604 ఉంది. ఇక్కడ ఒక 30% కొనుక్కోవచ్చు. బ్యాలెన్స్ వచ్చి ₹506లో ఒక 30%, తర్వాత ₹440 అక్కడ ఒక 30%. అదేలాగా టాటా టెక్నాలజీస్ వచ్చి ఇప్పుడు 650 ఉంది, ఇక్కడ ఒక 30% కొనుక్కోండి. బ్యాలెన్స్ వచ్చి ₹557లో ఒక 30%, తర్వాత ₹330లో ఒక 30%. అదేలాగా టాటా ఎలక్సీ వచ్చి ఇప్పుడు మనకి 5,400 చిల్లర ఉంది. ఇక్కడ మనం ఒక 35% కొనుక్కోవచ్చు. తర్వాత 4,866లో ఒక 35%, అదేలాగా 3,269లో ఒక 30%. ఈ ప్రైజెస్ లో కొనుక్కోవచ్చు. అదేలాగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ వచ్చి చాలా ఇప్పుడు ఒక మంచి ఫాల్ వచ్చింది. ఈ ఫాల్ లో ప్యాసింజర్ వెహికల్ ని చక్కగా ఏ ప్రైజెస్ లో పికప్ చేయొచ్చు అని చెప్తాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 340 ఉంది, ఇక్కడ మనం బై చేసుకోవచ్చు 340లో. తర్వాత మరొక ప్రైస్ వచ్చి 285, మరొక ప్రైస్, ఇక ఈ ప్రైస్ మనం చెప్తే భయపడతారు 158. బట్ ఏమో చూడండి, ఏ ప్రైస్ అయినా కూడా చెప్పలేము.
మన కోవిడ్ టైంలో టాటా మోటార్స్ 700 నుండి 70 రూపాయలు వచ్చింది కదా. ఓకే. కాబట్టి ఏమైనా జరగచ్చు. కాబట్టి అందుకే నేను ఇవన్నీ బెస్ట్ ప్రైసెస్. తర్వాత మనకి మీ అందరికి బాగా పరిచయం అయింది జూడియో. టాటాలోనే బాగా మన సామాన్య ప్రజలకి ఒక మంచి బట్టలు ఇప్పించే జూడియో మీ అందరికి తెలుసు. ట్రెంట్ స్టాక్ అది కూడా ఇందులో ఉంది. ట్రెంట్ వచ్చి ఇప్పుడు వచ్చి 3795 ఉంది. ఇప్పుడు 35% బై చేసుకోవచ్చు. తర్వాత 2991 లో ఒక 35%, తర్వాత 1019 లో 35%. ఈ ప్రైజెస్ అన్ని మేబీ ఒక 15 to 20% మార్కెట్ కరెక్షన్ వస్తే చూడడానికి అవకాశం ఉంది. రాకూడదని భగవంతుని కోరుకుందాము. అది థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఫైనల్గా అంటే మెయిన్ ఇప్పుడు ఈక్విటీ బేస్డ్ మార్కెట్ కంటే కమ్యూనిటీ బేస్డ్ మార్కెటే ఎక్కువ పుంజుకుంటుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఏం చెప్తారు? రవి గారు ఆల్రెడీ గోల్డ్ నా దగ్గర సెట్ ఆఫ్ క్లయింట్స్ కి ఆల్రెడీ, ఎందుకంటే నాకు ఈ మధ్యనే రాలేదు కాబట్టి ఆల్రెడీ మన గోల్డ్ జనవరి 12వ తారీఖే నేను విత్ ప్రూఫ్ తో వాట్సాప్ నా మెసేజ్ నా దగ్గర నా క్లయింట్స్ వాళ్ళకి సిల్వర్ వచ్చి 2,70,000 అప్పుడే నేను బై చేయమని చెప్పేశాను. ఓకే, చెప్పేశాను. మన టార్గెట్ కూడా మూడో టార్గెట్ కూడా ఈ రోజు 3,50,000 వచ్చేసింది. అది ఆల్మోస్ట్ ₹1,00,000 టార్గెట్, పెద్ద టార్గెట్ ఇచ్చాను, అది కూడా రీచ్ అయింది. అది గోల్డ్ వచ్చి ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి చూసి జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. సార్ ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ సైడ్ లాంగ్ టర్మ్ కోసం ఏది బెటర్ అంటారు సార్ మీ ఉద్దేశం? చూడండి, నేను ఒకే విషయం చెప్తాను. ఇప్పుడు మనమంతా ఇప్పుడు అందరూ ప్రజలు వచ్చే వ్యాపారస్తులు కాదు. ఫస్ట్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఓకే, గోల్డ్ ఎక్కడ కొనాలి అని అసలు ఆ క్వశ్చనే రాంగ్. మీరు వ్యాపారం చేస్తున్నారా? 100 కేజీలు 200 కేజీలు గోల్డ్ కొంటున్నారా? లేదు కదా. ఓకే, మీరు కొని పెట్టుకుంటున్నారు. గోల్డ్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి, తప్పే ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్వేస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతే, దానికి ఎవరిని అడగాల్సిన పని లేదు. ఓకే, కొని పెట్టుకోవచ్చు. అయితే కొన్ని సంవత్సరాలు పెరగకుండా అలా ఉంటుంది దాని హిస్టరీ అలాగే ఉంది. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, 1992లో గోల్డ్ ఏ రేట్ ఉండిందో 2007 కానీ అది వచ్చి రెట్టింపు అవ్వలేదు. 1992లో 4,200 ఉన్నింది గోల్డ్. 2007 కానీ అది 10,000 అవ్వలేదు. అప్పుడు 15 సంవత్సరాలు గోల్డ్ అలా ఆగిపోయింది కదా. ఓకే, కాబట్టి గోల్డ్ అనేది ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. మన పెట్టుబడిలో మన పోర్ట్ఫోలియోలో ఒక 20-25% గోల్డ్ని అలా పెట్టుకోండి. అంతేగాని 100% గోల్డే పెట్టుబడి, నా గోల్డే నా మొత్తం నా పోర్ట్ఫోలియో అనే వాళ్ళు ఉండకూడదు. అది ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్, మంచిది, థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.